నమస్తే పీపుల్, వెల్కమ్ టు ప్రసన్న అండ్ భరత్ వ్లాగ్స్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి, కద్దుకా ఖీర్ అనమాట. కద్దుకా ఖీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా బాగుంటుంది కదా, అసలు నాకైతే చాలా ఇష్టము. ఒక గుడ్ న్యూస్ ఉంది, అది చెప్తామని నేను మీకు మంచిగా స్వీట్తోని మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ వీడియో అందుకోసమే చేస్తున్నాను. ఆ గుడ్ న్యూస్ ఏంటో వీడియో లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్లీ సోరకాయని తురిమి బాయిల్ చేసుకొని అండ్ సగ్గుబియ్యాన్ని కూడా బాయిల్ చేసుకొని మిల్క్ని 5 minutes బాయిల్ అయ్యాక షుగర్ కలుపుకొని ఈ బాయిల్ చేసిన సోరకాయని అండ్ సగ్గుబియ్యాన్ని దాంట్లో వేసుకోవాలి. అమూల్ కండెన్స్డ్ మిల్క్ని అయితే నేను యూజ్ చేసుకున్నాను. ఫస్ట్ షుగర్ వేసుకున్నాను, కండెన్స్డ్ మిల్క్ లాస్ట్లో వేసుకున్నాము. అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనకి బాదం అండ్ జీడిపప్పు మిక్సీ పట్టేసుకొని నేను వేసుకున్నాను. ఉండలు లేకుండా కలుపుకోండి. ఇదేంటి అంటే మన కన్సిస్టెన్సీ థిక్గా రావడానికి అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అవన్నీ మంచిగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కండెన్స్డ్ మిల్క్ వేసేసుకుని ఇంకొక 1 minute బాయిల్ అయ్యి మిక్స్ చేసేసుకుంటే అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. నార్మలీ కద్దుకా ఖీర్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఆల్మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేస్తారు, బట్ నేను యూజ్ చేయలేదు. హెల్త్కి మంచిది కాదని చెప్పేసి కంప్లీట్గా అవాయిడ్ చేశాను. సో ఈలోపు గీ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దాంట్లో వేసేసుకుందాము. నేనైతే బ్లాక్ కిస్మిస్ యూజ్ చేస్తాను. నార్మల్ కిస్మిస్ కంటే బ్లాక్ కిస్మిస్ హెల్త్కి చాలా మంచిది అనమాట. అండ్ నార్మల్గా పంకిన్ అండ్ వాటర్మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మీకు తెలిసిందే కదా. అవన్నీ కూడా నాకు ఎప్పుడైనా స్వీట్ చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడే నాకు తినాలనిపిస్తుంది, లేకపోతే ఎందుకో తినాలనిపించదు. సో ఫుడ్ కలర్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేశాను. అప్పుడే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాంటివి అవాయిడ్ చేస్తేనే, న్యాచురల్గా తింటేనే బెటర్ కదా. నేనైతే ఈ రెసిపీ యూట్యూబ్లోనే చూశాను, మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేసి మనకి మళ్ళీ క్రేజ్ తెచ్చుకొని అది నెక్స్ట్ లెవెల్ కదా. సో లాస్ట్లో గుడ్ న్యూస్ చెప్తాను కదా, ఏంటి అంటే మన యూట్యూబ్కి 2100 సబ్స్క్రైబర్స్ అయ్యారు నిన్నటితోని. సో లాంగ్ వీడియో చేయాలంటే నాకు ఇవాళ కుదిరిందనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సబ్స్క్రైబర్స్ 2100 అయినందుకు మంచి స్వీట్ రెసిపీ చేసుకుందామని ఈ స్వీట్ రెసిపీ అయితే చేశానమాట. నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో ఇంత షార్ట్ పీరియడ్లో థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్.